హలో అండి. నేను ఈరోజు మళ్ళీ మీతోటి ఒక చిన్న టాపిక్ గురించి ముందుకు వచ్చినాను. ఏంటంటే మనకు తెలుసు ఇండియాలో అంటే చర్చెస్కి అంటే చర్చెస్కి మీద అటాక్ చేయడం మనకు తెలుసు. అంతేకాకుండా క్రిస్టియన్స్కి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోవడము మనకు తెలుసు. అంతేకాకుండా లైక్ ప్రేయర్ మీటింగ్స్ ఆటంకాలు కలిగించడము, పర్మిషన్స్ ఇవ్వకపోవడం అది కూడా మనకు తెలుసు. ఇంకెక్కడైనా ఇంట్లో కానీ ఇంకెక్కడైనా గ్యాదర్ అవుతుంటే అది కూడా జరగనివ్వట్లేదు, అది మనకు తెలుసు. సో మనము వింటూనే ఉన్నాం, గతంలో చూసాము, ఇంతకుముందుకు చూసాము, ఇప్పుడు ప్రజెంట్లో చూస్తున్నాము, ఫ్యూచర్లో కూడా వాళ్ళ ప్లాన్స్ ఇలా చేయడానికి ప్లాన్స్ ఎక్కువగా ఉన్నాయన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న మన యూఎస్ఏలో ఉన్న మనకి ఏం కాదు, మనకి ఫ్రీడమ్ అని అనుకుంటున్నాము. కానీ ఇక్కడ కూడా ఆల్రెడీ నేను ఈరోజు బ్రేక్ టైంలో నేను న్యూస్ చూసాను అనమాట. ఇదేంటంటే మీకు నేను ఇలా చూపిస్తే మీకు రివర్స్లో కనిపిస్తాయి అక్షరాలు, బట్ నేను ఇక్కడ చదువుతాను. సో ప్రపోజ్డ్ పబ్లిక్ స్పేస్ రెంటల్ రూల్స్ కాల్డ్ యాంటీ క్రిస్టియన్ విచ్ హంట్. సో ఇందులో ఏముందంటే, ఇక్కడ సేలం అనే స్టేట్ ఉంది మ్యాసచ్యూసెట్స్లో. సో అక్కడ కొంచెం విచ్ క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. సో సేలంలో సో అక్కడ ఏంటంటే ఇప్పుడు రూల్ చర్చెస్కి స్పేస్ ఇవ్వకూడదు అని, అంటే లైక్ రెంట్కి ఇవ్వకూడదు, లీజ్కి ఇవ్వకూడదు అనేసి ఇంతకుముందు ఒక గతంలో స్కూల్లో వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి సండే వర్షిప్ కోసమని వాళ్ళు ఆడిటోరియంని లీజ్ తీసుకుంటూ వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు, ఇంకా అలా ఇవ్వకూడదని ఒక రూల్ని తీసుకొని వచ్చారనమాట. సో అది అనమాట అబౌట్ దిస్ న్యూస్, ఇది అనమాట న్యూస్. సో అదండి. సో నాకు చాలా బాధేసింది ఈ న్యూస్ చూసినప్పుడు. సో ఇక్కడ కూడా స్లోగా ఎంతో కొంత స్టార్ట్ అవుతూనే ఉంది. సో అదండి. సో ప్లీజ్ తప్పకుండా మనం ఈ విషయం గురించి ప్రార్థించేద్దాం. అంతేకాకుండా మీరు కూడా మీకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమున్నాయో వాటిని అన్నిటినీ మీరు యూస్ చేయండి. యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ప్రార్థన చేసి మౌనంగా ఉండడమే కాకుండా మన భావాల్ని మనం వ్యక్తపరుచుతాము. సో దట్ అట్లీస్ట్ తెలుస్తుంది పీపుల్కి కూడా అనేసి. అంతేకాకుండా ఇండియాలో జరుగుతున్న విషయాలు ఇక్కడ చాలామందికి తెలీదు. అంటే ఇండియాలో మతోన్మాదులు ఏ విధంగా అటాక్ చేస్తున్నారు, ఎంత తీవ్రంగా చేస్తున్నారు, అంటే ఎంత భయంకరంగా ట్రీట్ చేస్తున్నారు. సో అలాంటివన్నీ కూడా మీరు వర్క్ ప్లేస్లో మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే అది వర్క్ ప్లేస్ బిజీ ఉంటుంది కాబట్టి. కానీ అట్లీస్ట్ మీ సోషల్ ప్లాట్ఫామ్ని ఎంతోమంది చూస్తుంటారు, ఫేస్బుక్ అని ఎన్నో ఉంటాయి కదా. సో వాటిలలో అట్లీస్ట్ ఆ క్లిప్స్ని పోస్ట్ చేసి కనీసం ఈ విధంగా జరుగుతుంది, ఇవి మంచిది కాదు అంటే అన్నట్టు కనీసం మీ అభిప్రాయాన్ని, మీ భావాన్ని వ్యక్తపరచండి. సో దట్ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అవి ఎంత ప్రమాదకరమైందో, అంటే ఇప్పుడున్నటువంటి మనం చూస్తున్నటువంటి మతోన్మాదము ఇక్కడ కూడా ఉంది, స్టార్ట్ అయ్యింది కూడా. సో ఇది ఇంకా ఇక్కడ ఎక్కువైతే ఎంత ప్రమాదమో అనేది ఇక్కడ వాళ్ళకు కూడా తెలియాలన్నమాట. సో దయచేసి మీరు మీ సోషల్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించండి. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొన్ని చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకునేవి, మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.